హలో డియర్ బడ్డీస్, వెల్కమ్ టు వెన్నెల్లో కథలు. నేను మీ వెన్నెల. ముందుగా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సమస్తమే నీవే స్టోరీ వింటున్నాము. వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇక స్టోరీ. సిరి బుజ్జి అరచేతులు విరాట్ బుగ్గను ముద్దుగా ముద్దు పెట్టగానే ఆశ్చర్యంగా తాలి మీద ఉన్న చేతిని వెనక్కి తీసుకొని సిరిని రెప్ప వేయడం మర్చిపోయి మరీ చూస్తున్నాడు విరాట్. కారణం కూడా ఉందిలేండి దానికి. సిరి కొట్టిన దెబ్బ 3 ఏళ్ల చిన్న పాప కొట్టిన ఫీలింగ్ రావడం ఓ కారణమైతే, అసలు మాట్లాడడానికే భయపడే తన భార్యమని ఇలా చేయి చేసుకోవడం ఇంకో కారణం. ముఖంలో ఎలాంటి భావం లేకుండా తననే చూస్తున్న విరాట్ని చూస్తుంటే సిరికి మెల్లిగా కడుపులో బ్రేక్ డాన్స్ స్టార్ట్ అయ్యింది. అయినా ఆ భయం పీకల లోపలే నొక్కేసి మొండిగా చూసింది విరాట్ వైపు. విరాట్ అడుగులు మెల్లిగా సిరి దగ్గరికి వేస్తుంటే సిరికి నుదుటి మీద నుండి చెమటలు పట్టడమే కాదు, తన గుండె చప్పుడు తనకే వినిపించేంత స్పీడ్ గా కొట్టుకుంటుంది గుండె. ప్లీజ్ సిరి, సంతకం చేయి. నేను ఎప్పుడూ దేని గురించి అడగలేదు కదా. ఇప్పుడు అడుగుతున్నా. జీవితంలో నిన్నింకా ఏమీ అడగను కూడా. వెళ్ళిపో సిరి, ప్లీజ్. నాతో నీ జీవితం నువ్వనుకునేంత అందంగా ఉండదు అని సిరి చెంప మీద చెయ్యి వేసి బొటన వేలితో నిమురుతూ చెప్పాడు విరాట్ ప్రేమగా. అడుగు దూరంలో ఉన్న విరాట్ ని కళ్ళ నీళ్లతో చూస్తూ ఆ అడుగు దూరాన్ని సైతం తన కౌగిలితో మాయం చేసింది సిరి. నాకు మిమ్మల్ని వదిలి అస్సలు వెళ్ళాలని లేదు సార్. ప్లీజ్, మీరు ఇలా మాట్లాడి నా మనసు మార్చడానికి ప్రయత్నించొద్దు. మిమ్మల్ని అందరినీ వదిలి మీకు దూరంగా వెళ్ళినా నేను సంతోషంగా ఉండలేను. దయచేసి ఇంతకాలం ఎలా అయితే నా మీద కోపం చూపెట్టారో అలా అని జీవితాంతం చూపిస్తూ ఉన్నా కూడా సంతోషంగానే ఉంటాను నేనిక్కడ అని విరాట్ గుండెల మీద తలపెట్టి ఏడుస్తూ చెప్పింది సిరి. ఇంకా సిరి ఎంత చెప్పినా వినదు అని అర్థమయ్యి ఆఖరి ప్రయత్నంగా, నా దగ్గర ఉంటే మీ వాళ్ళకి జీవితాంతం దూరంగా ఉండాలి సిరి, ఉండగలవా అని అడిగాడు గంభీరంగా. ఈ సంవత్సరం రోజులు ఎలా అయితే ఉన్నానో అలానే నా జీవితం మొత్తం ఉంటాను. ఇప్పుడు నేను వెళ్ళినా కూడా నా వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారు అని చెయ్యరు. ఒకవేళ చేసినా మా బంధువులు చుట్టుపక్కల వాళ్ళు అనే మాటలు విని వాళ్ళు సంతోషంగా ఉండలేరు. నేను అన్నీ ఆలోచించాకే చెప్తున్నాను సార్. ప్లీజ్ ఈ విడాకుల విషయం మర్చిపోండి అని వెక్కుతూ విరాట్ మెడ దగ్గర తల పెట్టుకొని చెప్పింది. సిరి వెచ్చటి ఊపిరి విరాట్ మెడ దగ్గర తగులుతూ ఉంటే, ఇలా బుజ్జగిస్తూ ఉంటే సిరి ఇంకా మొండిగా తయారవుతుంది అని తనను తాను కంట్రోల్ చేసుకుని విసురుగా సిరి మోచెయ్యి పైన పట్టుకొని దూరం జరిపి కోపంగా చూస్తూ, నెమ్మదిగా మాట్లాడుతున్నాను కదా అని నెత్తికెక్కకు సిరి. ఆఖరిసారి అడుగుతున్నా. సంతకం చేసి నా జీవితంలో కోల్పోయిన సంతోషాలని నాకు తిరిగి ఇవ్వు. సాయం చెయ్యి అని గట్టిగా అరవగానే సిరి గుండెల్లో మంట లావాలా ఎగిసిపడింది. నెమ్మదిగా పేపర్స్ చేతిలోకి తీసుకొని ముఖంలో ఎలాంటి భావం లేకుండా విరాట్ వైపు చూసింది. ఇక సిరి సంతకం పెడుతుందేమో అన్న ఆలోచనే విరాట్ గుండె వేగాన్ని హెచ్చింపు చేస్తుంటే టెన్షన్ గా సిరి వైపు చూస్తూ ఉన్నాడు విరాట్. టీపాయ్ మీద ఉన్న పెన్ వైపు చూసి అటుగా వెళ్లిన సిరి తను పెన్ తీసుకోవడానికి వెళ్తుంది అని విరాట్ అనుకునేలోగానే ఆమె చెయ్యి పక్కనే ఉన్న విరాట్ లైటర్ తీసుకొని చూస్తుండగానే డివోర్స్ పేపర్స్ ని వెలిగించి చేతిలో నుండి కిందకు వదిలేసి విరాట్ ని పొగరుగా చూస్తూ కన్నింగ్ స్మైల్ ఇచ్చింది. వామ్మో, ఏంటి ఈ పిచ్చుకలో ఈ యాంగిల్ కూడా ఉందా? సిరి అలా చేస్తుంది అని ఊహించని విరాట్ తాను చేసిన పనికి కోపంగా ఆమె దగ్గరికి వచ్చి లాగి పెట్టి చెంప మీద గట్టిగా కొట్టాడు. విరాట్ కొట్టిన వేగానికి సిరి ఫోర్స్ గా వెనకే ఉన్న సోఫాలో పడిపోయింది. సిరి పక్కనే సోఫా మీద ఓ కాలు పెట్టి బెండయ్యి తన జుట్టుని గట్టిగా పట్టుకొని విరాట్ మొహం దగ్గరికి తన మొహాన్ని తెచ్చుకొని, నేను కట్టిన తాళిని అలుసుగా తీసుకొని ఇక్కడే ఉండిపోవాలని ఫిక్స్ అయ్యావా? అది కుదరదు. నాకు నువ్వు అంటే చచ్చేంత అసహ్యం ఉంది. నీకు నువ్వుగా వెళ్తే నీ ఫ్యామిలీకి మంచిది అని కోపంగా చెప్పాడు విరాట్. విరాట్ తన జుట్టు పట్టుకున్న నొప్పి కన్నా అతను విడాకుల కోసం తనని కొట్టడం సిరికి అస్సలు మింగుడు పడడం లేదు. ఇంకా ఇలా అయితే కుదరదు అని తాను ఏదైతే విరాట్తో మాట్లాడకూడదు అని ఇంతసేపు ఓపిగ్గా ఉందో ఇక అదే మాట్లాడాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి విరాట్ వైపే కన్నీళ్లతో చూస్తూ విరాట్ చేతిని తన జుట్టుని విడిపించుకునే కోపంగా గుండెల మీద చేతులు వేసి వెనక్కి తోసి
అతను నిలబడగానే తన ముందే ధైర్యంగా కాలు మీద కాలేసుకొని విరాట్ వైపు చూస్తూ, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. కరెక్ట్‌గా ఆన్సర్ చేస్తే మీరు చెప్పినట్టే చేస్తా. అలా కాదు అని సైలెంట్‌గా ఉంటే మాత్రం మీకు నాకు మధ్య ఈ విడాకుల టాపిక్ ఇంకెప్పటికీ రాకూడదు. ఎప్పటికీ అని పదాన్ని ఒత్తి పలుకుతూ చెప్పింది సిరి. విరాట్ మనసులో హుఫ్! దీనిలో బలుపు బాగా పెరిగింది. నా ముందే బలుపు చూపిస్తుంది. అయినా ఈ విరాట్ పెళ్ళామంటే ఆ మాత్రం ఉండాలిలే. దీని తింగ తెలివికి ఇది అడిగే ప్రశ్నలు మహా అయితే తాళి గురించి, ఫ్యామిలీ గురించి చెప్తే దాని లైఫే కదా బావుండేది అనుకొని సిరిని చూసి అడుగు అని కళ్ళతోనే చెప్పాడు విరాట్. నన్ను పెళ్లి చేసుకోమని మిమ్మల్ని నేనడిగానా? అంది సిరి. లేదు ఎటో చూస్తూ చెప్పాడు విరాట్. మరి ఎందుకు చేసుకున్నారు? పరిస్థితుల ప్రభావం వల్ల చేసుకోవాల్సి వచ్చింది అన్నాడు విరాట్. మరి మీ పరిస్థితులకి నా జీవితాన్ని మూల్యంగా పెట్టారు అంతే కదా? అడిగింది సిరి. నీకు తెలుసు సిరి, మన పెళ్లి జరిగినప్పటి పరిస్థితులు తెలిసి కూడా ఎందుకిదంతా అని విరాట్ అసహనంగా అనగానే వేగంగా లేచి విరాట్ దగ్గరికి వెళ్లి కాలర్ పట్టుకుని తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, మీ ఇష్టానికి పెళ్లి చేసుకున్నారు, కొట్టారు, మాటలన్నారు, చావు దాకా తీసుకెళ్ళి అని ఆపి ఏదో తట్టినట్టు, ఓహో ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మీకు నా తప్పు లేదు అనే నిజం తెలిసింది రైట్? అందుకే ఇదంతా ప్లాన్ చేశారు. మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీతో పాటు ఒకే ఇంట్లో, ఒకే రూమ్‌లో, ఒకే బెడ్ మీద పడుకున్న నన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు మళ్ళీ? ఒకవేళ చేసుకున్నా నేను మీతో పాటు మీ రూమ్‌లో, మీ బెడ్ మీద పడుకున్నా అని చెప్పి మన మధ్య ఏం జరగలేదు అని చెప్తే నమ్మేస్తాడా? నా జీవితం ఎవరితో బావుంటుందో చెప్పడానికి మీరెవరు? ఇప్పుడు చెప్తున్నా వినండి. ఈ జీవితానికి నేనే భార్యగా ఫిక్స్ అవ్వాలి మీరు. ఇదే విషయాన్ని మెదడులో, మనసులో గట్టిగా ప్రింట్ చేసుకోండి అని సీరియస్‌గా అరిచి చెప్పి విరాట్‌ని చూసి వెంటనే చిన్నగా నవ్వి గట్టిగా హగ్ చేసుకొని విరాట్ గుండె మీద ముద్దు పెట్టి తలెత్తి విరాట్‌ని చూసింది. మౌనంగా చూస్తున్న అతని చేతులని సిరి తన చుట్టూ తానే స్వయంగా వేయించుకొని పిచ్చిగా ఆలోచించి నాకు గుండెకోత మిగిల్చకండి సార్ అని చెప్పి విరాట్ చుట్టూ ఉన్న చేతుల్ని ఇంకా బిగించి కళ్ళు మూసుకొని అతని గుండె శబ్దంని వింటూ ఉంది సిరి. నీ మనసులో అసలు నా మీద ఉన్న అభిప్రాయం ఏంటో నాకు అర్థం కావట్లేదే. నీకు ఎంతలా నరకం చూపించినా కూడా ఎందుకే ఇలా నన్ను ఇంత ఈజీగా క్షమించి నాలో ఉన్న గిల్టీ ఫీలింగ్‌ని పెరిగేలా చేస్తావు? అని బాధగా మనసులో అనుకొని సిరి చుట్టూ ఉన్న చేతుల్ని మరింత బిగించి కళ్ళు మూసుకొని ఆమె తల మీద ముద్దు పెట్టాడు విరాట్. ఆ ముద్దులో ఉన్న ప్రేమ సిరికి అర్థమయ్యి చిన్నగా నవ్వుకుంటూ, నాకు తెలీదు సార్. మీరు అంత కొట్టినా బాధగా ఉండేది కానీ కోపమైతే రాలేదు. కానీ మీ నుండి దూరం అనే మాట రాగానే మాత్రం తట్టుకోలేకపోతున్నాను. మీ మనసులో ఉన్న ఆ కొంచెం బాధను కూడా తీసేసి మీ జీవితంలో పూర్తిగా నిండిపోతాను సార్ అని మనసులో అనుకోగానే సిరి మనసు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. విరాట్ చుట్టూ ఉన్న చేతుల్ని ఇంకా బిగించింది. అలా ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలియలేదు. సిరి అలానే విరాట్ కౌగిలిలోనే ఉండి చిన్నగా తలెత్తి అతన్ని చూసింది. సిరి తల మీదే ఉన్న విరాట్ తల ఆమె హెడ్ మూమెంట్స్ కి తల దించి ఆమెని చూశాడు. అలా చూస్తూనే ఉండిపోయాడు విరాట్. చిన్ని కళ్ళు, బుజ్జి ముక్కు, ఆ ముక్కుకి పచ్చ రంగు ముక్కు పుడక, బేబీ పింక్ కలర్ లో ఉండే బుల్లి పెదాలు, కింది పెదవి ఎడమ పక్క చిన్న పుట్టుమచ్చ. అన్నిటికంటే అందమైన సిరి బ్యూటీ స్పాట్ పాల మీగడలా మెరిసిపోయే కుడి బుగ్గ, కుడివైపు గడ్డం కింద మీడియం సైజులో ఉన్న ఓ పుట్టుమచ్చ. విరాట్ తన మొహాన్ని అంత దగ్గరగా పట్టి స్కాన్ చేస్తుంటే తన ఊపిరి సిరికి పెదాలకి తగులుతుంటే ఎక్కువ టెన్షన్ అయ్యి చిన్నగా తలని దించి దూరం జరగాలని చూసింది. కానీ జరగనిస్తేగా విరాట్ కళ్ళు మాత్రమే పైకెత్తి విరాట్ వైపు చూసి మళ్ళీ కళ్ళు కిందికి దించింది సిరి. సిరి చుబుకం పట్టి తల పైకెత్తి, విడాకులు ఎందుకు ఇవ్వనంటున్నావో చెప్పు సిరి. నీ విషయంలో నేను చేసిన తప్పుకి నీకు ఓ మంచి జీవితాన్ని ఇస్తే అయినా నా మనసు ఆనందంగా ఉంటుంది అని ఆర్తిగా అడిగాడు విరాట్. సిరి విరాట్ కళ్ళలోకి చూస్తూ, మీరు ఏ తప్పు చేయలేదు సార్. జరిగిన వాటిలో మన తప్పు ఎంత మాత్రం లేదు. కానీ నా విషయంలో తప్పు చేశారు అని మీరు అనుకుంటే దానికి పరిష్కారంగా
నన్ను మీ జీవితంలో ఉంచి నేను పొందాలి అనుకుంటున్న ఆనందాలను ఇవ్వండి నాకు. ఏది కూడా నేను ఆశించను అంతకు మించి అని సిరి చెప్పగానే, నాకు ఆ అర్హత ఉందా సిరి? అని ఆశగా అడిగాడు విరాట్. సిరి చిన్నగా నవ్వి విరాట్ మొహాన్ని దోసిల్లోకి తీసుకొని కిందకి వంచి అతని నుదుటి మీద ముద్దు పెట్టి, నా భర్తగా ఉండే అర్హత ఈ జీవితంలో కేవలం మీకు మాత్రమే ఉంది అని నా మనసు చెప్తుంది. నిన్నటి నుండి పిచ్చి పిచ్చి ఆలోచనలతో మీకు తలనొప్పి వచ్చి ఉంటుంది కదా సార్. వెంటనే వెళ్ళి నేను కాఫీ తీసుకొస్తాను అని విరాట్ నుండి దూరం జరిగి విరాట్ డోర్ దాకా వెళ్ళి వెనక్కి తిరిగి చూసింది విరాట్ని. వెనక్కి తిరిగి ఎందుకు చూస్తుందో అర్థం కాక చూస్తున్న విరాట్ని చూసి పెదాలు రెండు రౌండ్గా ముడిచి ముద్దు పెట్టుతున్నట్టుగా ముందుకు అని చిన్నగా కన్ను కొట్టి డోర్ ఓపెన్ చేసి బయటికి పరిగెత్తింది సిరి పాప. సిరి చేసిన పనికి చిన్నగా నవ్వుకొని సోఫాలో తల వెనక్కి వాల్చి, సిరిని యాక్సెప్ట్ చేసి తప్పు చేయట్లేదు కదా నేను అని తనలో తానే సంఘర్షణ పడ్డాడు విరాట్. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే వింటూనే ఉండండి సమస్తమే నీవై ఓన్లీ ఆన్ వెన్నెల్లో కథలు. ప్లీజ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.